ఏపీ ఎంసెట్ పేపర్ టఫ్ వస్తుందా లేదా టీఎస్ రెండిట్లో ఏ పేపర్ టఫ్ వస్తుంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు సంబంధించిన కెరియర్ గైడెన్స్ ఉండొచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, అవన్నీ కూడా మన ఛానల్ నుంచి ఉంటుంది. బీటెక్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ M1, M2 అలాంటి భయంకరమైన సబ్జెక్ట్ సంబంధించి మన దగ్గర ఎక్స్ప్లెనేషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో టఫ్నెస్ కోసం మాట్లాడుకుందాం. ఏపీ పేపరా టీఎస్ పేపరా? యాక్చువల్గా మనకి 2014 ముందు అంటే మన స్టేట్స్ సపరేట్ కాకముందు మనకి ఎంసెట్ ఇంత టఫ్గా ఉండేది కాదు, ఒక మాదిరిగా ఉండేది. సో ఈ డివిజన్ అయిన తర్వాత స్టేట్ సపరేట్ అయిన తర్వాత అలానే ఏపీ వాళ్ళు కొంతవరకు అలానే కంటిన్యూ అవుతుంది. కానీ టీఎస్ పేపర్లో మాత్రం టఫ్నెస్ పెరిగింది. మోస్ట్ ఆఫెన్గా ఏపీ పేపర్ చాలా ఈజీగా అంటే కొంతవరకు కంఫర్ట్గా ఉంటుంది టీఎస్తో కంపారిజన్ చేస్తే. సో ఏపీ మనకి ఎప్పట్లానే అదే కంఫర్ట్ లెవెల్తో మూవ్ అవుతుంది. కానీ టీఎస్ అప్పుడప్పుడు చాలా టఫ్గా పెంచడము, ఆ టఫ్నెస్ రేంజ్ కొంచెం ఎక్కువ చేయడము చాలా చేస్తున్నారు. కానీ ఏపీలో అలా కాదు. సో చాలామంది ఏంటంటే మేము ఏపీ పేపర్స్ ప్రిపేర్ అవ్వచ్చా, ఏపీ టీఎస్కి రెండు రాస్తున్నాము, లేదా టీఎస్ పేపర్ని బేస్ చేసుకుని ఏపీ ప్రిపరేషన్ చేసుకోవచ్చా అంటే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఏపీ పేపర్స్ ప్రిపేర్ అవుతూ టీఎస్ ఎగ్జామ్ రాసుకున్నా మీకు అందులో నుంచి వస్తాయి, టీఎస్ పేపర్ ప్రిపేర్ అవుతూ ఏపీ రాసుకున్నా అందులో నుంచి వస్తాయి. కేవలము మీకున్న ఆ టఫ్నెస్ ప్రాబ్లం తప్ప టాపిక్స్ ఖచ్చితంగా రిలేటెడ్గా ఉంటాయి. అది ప్రిపేర్ అయితే కూడా మీరు ఎంసెట్ సోల్ని క్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏపీ రాస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా టీఎస్ రాస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న పేపర్స్తో ఖచ్చితంగా మీరు రాసుకోండి, అది ఫాలో చేయండి ఖచ్చితంగా. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ పేపర్ టఫ్ అనిపిస్తుందా, లేకపోతే మీకు ఎలాంటివి కావాలన్నా, లేకపోతే మీరు ఏపీ టీఎస్ రెండింటిలో రాస్తున్న వాళ్ళన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో మాకు కూడా అర్థమవుతుంది, ఓకే మన సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి అందించాల్సింది ఏంటి అని చెప్పి మాకు కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.